రేపు శనివారము. శనివారం రోజు పసుపు నీళ్ళు తులసి ఆకులతో ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసి చూడండి. మీరు ఊహించలేనంత అద్భుతాన్ని, అదృష్టాన్ని మీ సొంతం చేసుకోగలుగుతారు. సహజంగా మనమంతా కూడా ఎక్కువగా ఇబ్బంది పడేది ఆర్థిక సమస్యలతోనే. ఆర్థిక సమస్యలు అనేవి మనకు దరిద్ర బాధలు ఉంటే శనీశ్వరుడు మనపైన ఆగ్రహించినట్టు అయితే మనకు ఖచ్చితంగా అనేక రకాల శని బాధలు, శని పీడలు పట్టి పీడిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు అనేవి తలెత్తడం జరుగుతూ ఉంటాయి. మనం చాలా కష్టపడుతూ ఉంటాము రోజు. అయినప్పటికీ మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రానే రాదు. ఆ సమయంలో మనిషి అప్పుల పాలు అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుని తీర్చడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. అప్పు చేయడం చేస్తాము, కానీ మళ్ళీ అప్పుని తీర్చడానికి ఎన్నో రకాల బాధలు పడవలసి వస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందులు పడవలసి వస్తుంది. అప్పుని తీర్చడానికి ఏ మార్గము కనిపించదు. మనం నెలంతా కష్టపడి చేసిన సంపాదన మళ్ళీ నెల తిరిగేసరికి చేతిలో రూపాయి కనిపించదు. మరి వాటన్నింటికి పరిష్కారం ఏంటి అంటే శనివారం రోజు మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే గనక ఆ శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో శనివారం పూజించినట్టు అయితే, స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి ఆకుల మాలను వేసినట్టు అయితే మన కష్టాలు అనేవి మెల్లిమెల్లిగా తీరిపోతూ ఉంటాయి. కోట్ల అప్పున్నా సరే ఖచ్చితంగా తీరడానికి మంచి మార్గం అనేది తెరుచుకుంటుంది. సంపాదన బాగా పెరుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. మనం సంపాదించడానికి రకరకాల మార్గాలు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అయితే స్వామివారిని కలియుగ దైవం అని ఎందుకు అంటారు అంటే, ఈ కలియుగంలో కోరిన కోరికలు తీర్చే ఒక గొప్ప దేవుడిగా మనమంతా నమ్ముతూ ఉంటాము. ఎంతటి సమస్య అయినా సరే స్వామివారిని నమ్ముకొని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు చేస్తే మనకున్నటువంటి అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, తీరని కోరికలు, నెరవేరని కోరికలు అన్నీ కూడా తీరుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. అందుకే కలియుగంలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారిని కలియుగ దైవం అని అంటారు. మరి అంతటి గొప్ప శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు శనివారము. అలానే ఇష్టమైనటువంటిది తులసి ఆకుల మాల. తులసి చెట్టు యొక్క సువాసన స్వామివారికి ఎంతో ఇష్టం. అలానే పసుపు. మనం ఎక్కడైనా గమనించినట్టు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కానీ అలానే విష్ణుమూర్తికి కానీ పసుపు రంగు దుస్తులను వేస్తూ ఉంటారు. కేవలం వెంకటేశ్వర స్వామివారికి, విష్ణుమూర్తికే కాకుండా చాలామంది దేవతలకి పసుపు రంగు పట్టు బట్టలను మాత్రమే కడుతూ ఉంటారు. ఎందుకంటే పసుపు రంగు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తుంది. పసుపు శుభానికి సంకేతం. పసుపు రంగు దుస్తులు శుభానికి, శుభకార్యాలకి సంకేతం. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. పసుపులో ఉండే యాంటీబయోటిక్ మన శరీరానికి, మనకి ఎంతో మేలును చేస్తాయి. శరీర కాంతిని పెంచుతుంది. శరీరం పైన ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా పసుపు నీరుని అలానే పసుపు పాలను రోజు తాగడం వల్ల మన ముఖ కాంతి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా అనేది బయటికి వెళ్ళిపోయి మంచి బ్యాక్టీరియా అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అంటే రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో బాగా పెంచుతుంది పసుపు. మనకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు జబ్బుల బారిన మనం పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఎంతటి చెడు బ్యాక్టీరియానైనా సరే ఎదుర్కోగల శక్తి మన బాడీ అనేది కలిగి ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన, ఇంతటి అద్భుతమైన గుణాలు కలిగి ఉన్నటువంటి పసుపుతో శనివారం రోజు ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే తులసి ఆకులు. వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల అంటే చాలా ఇష్టం. తులసి ఆకు అనేది మన శరీరానికి ఎంతో మేలును చేస్తుంది. తులసి చెట్టు అనేది హిందూ సాంప్రదాయంలో ఒక గొప్ప చెట్టుగా పరిగణించబడుతుంది.
తులసి చెట్టు ఆకులు పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటాము. తులసి చెట్టు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికగా చెప్పుకోవచ్చు. తులసితో మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. తులసి చెట్టుని రోజు ఒకటి పరిగడుపున తినడం వల్ల మనకు జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలో ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. అలానే ప్రతిరోజు 1 లేదా 2 తులసి ఆకులను తెంపి నీటిగా శుభ్రం చేసి వాటిని పరిగడుపున తినడం వల్ల శ్వాసకోశకి సంబంధించినటువంటి ఎలాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి కూడా రావు. ఎంతటి మొండి దగ్గు అయినా కూడా తగ్గిపోతుంది. అలానే తులసితో పరిహారాలు చేస్తే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అనారోగ్యపరమైనటువంటి సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా బయటపడవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడం, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగం, సఖ్యత లేకపోవడం, ఇక బిజినెస్లో కానీ, వ్యాపారంలో కానీ, లేదా ఉద్యోగంలో కానీ ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే కూడా తులసి అలానే పసుపు నీటితో పరిహారాన్ని చేస్తే మీకున్నటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నకారాత్మక శక్తి వీటన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు. మరి పసుపుతో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు శనివారం రోజు ముందుగా ఒక రావి గ్లాసుని కానీ, రాగి చెంబుని కానీ తీసుకోండి. అందులో ఒక టీ స్పూన్ అంత పసుపుని కలపండి. అందులో శుభ్రమైనటువంటి త్రాగే నీటిని పొయ్యండి. అలానే అందులో ఒక 11 లేదా 5 తులసి ఆకులను శుభ్రంగా కడిగి అందులో వేయండి. అలా వేసి ఆ చెంబుని వెంకటేశ్వర స్వామి వారి ముందు ఉంచండి. తర్వాత అలానే ఇంకొక గాజు గ్లాసుని కూడా తీసుకోండి. గాజు గ్లాసులో ఒక చిటికెడు పసుపు, అలానే కొంచెం పచ్చకర్పూరం, అలానే ఒక 5 తులసి ఆకులను వేయండి. అలా వేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ చేసుకోండి. 11 సార్లు నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. భక్తి శ్రద్ధలతో ఈ పరిహారం చేసుకోండి. తరువాత ఆ పసుపు నీరు, కర్పూరం, తులసి ఆకులు వేసినటువంటి గాజు గ్లాసుని తీసుకొని మీ 2 చేతుల్లో పట్టుకొని ఒక పెద్ద తులసి ఆకుని అంటే తులసి కొమ్మను కానీ, లేదా ఒక 2 మామిడి ఆకులను కానీ తీసుకోండి. తర్వాత మీ ఇంట్లో మీ గోడలపైన ఆ నీటిని చల్లండి. మీ ఇంట్లో అన్ని మూలల్లో, అన్ని గదుల్లో ఖచ్చితంగా చల్లండి. తరువాత మీ సింహద్వారం పైన కూడా ఆ పసుపు నీటిని తప్పకుండా చల్లండి. అలా చేయడం వల్ల మీకు సంపద, రావాల్సిన ధనం తప్పకుండా అతి త్వరలోనే వచ్చి తీరుతుంది. అలానే మనం ముందుగా ఒక రావి చెంబులో పసుపు, తులసి ఆకులను వేసి పెట్టాం కదా, ఆ నీటిని ఇంట్లో ఉన్న వారంతా కూడా మహాతీర్థంగా భావించి అందరూ సేవించాలి. అలా చేస్తే మీ ఒంట్లో ఉన్నటువంటి దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీకు ఎప్పుడూ కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి శనివారం చేస్తే గనక మీకు ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు, చికాకులు ఇవేవీ ఉండవు. మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా గడపగలుగుతారు. ఎప్పుడు మీ చేతి నిండా ధనం అనేది నిలుస్తుంది. ఇక సంపాదనకు ఎలాంటి లోటు ఉండదు. మీ దగ్గరికి ఎలాంటి కష్టం అనేది రానే రాదు. ఇక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. నేను పెట్టే ఇంకెన్నో మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి.